నమస్తే జనతా తెలుగు టీవీ న్యూస్ కు స్వాగతం. గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని బేర్ల ఐలయ్య అన్నారు. శుక్రవారం రోజు యాదగిరిగుట్ట మండలంలోని వంగపల్లి, చిన్న కందుకూరు, బహుపేట, తాళ్లగూడెం గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య పాల్గొన్నారు. వంగపల్లి గ్రామంలో రైతు వేదిక భవనం, అనంతరం గ్రామ పంచాయతీ వ్యాపార సముదాయ భవనం ప్రారంభించి అంగన్వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. చిన్న కందుకూరు గ్రామంలో రజక సంఘ భవనం, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనం, గ్రామంలో నెలకొల్పిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. బాహుపేట గ్రామంలో 2 సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తర్వాత స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం కురుమ సంఘం ఏర్పాటు చేసిన సన్మానం కార్యక్రమంలో పాల్గొన్నారు. తాళ్లగూడెం గ్రామంలో గౌడ సంఘ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బేర్ల ఐలయ్య మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న 6 గ్యారంటీలను ప్రతి లబ్ధిదారుడికి అందజేయడం కోసం కృషి చేస్తున్నామన్నారు. సార్ ఉండండి. పండుగ వాతావరణం ఇంత పెద్ద ఎత్తున మీ ఆధార అభిమానాలతోటి ఓకే రెడీ.
కార్యక్రమాల్లో మండలంలోనే మీ గ్రామాన్ని ముందుస్తామని చెప్పి మాటిస్తున్నాం. ఏదైతే మనం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలతో పాటు మనకు వచ్చే నిధుల నుంచి ఇంకా గ్రామంలో 4-5 సమస్యలు చెప్పిండు. ఈ నెలనే మీకు ఒక 10 నుంచి 20 లక్షలు కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి ఈ వేదిక మీద మాటిస్తూ, ఏదైతే అత్యవసరం ఉన్నటువంటి పనులకు మీరు మనకు ఉన్నటువంటి సంబంధిత ఏఈడి గారితో కూడా ఎస్టిమేట్లు వేపిస్తే మార్చి లోపే ఒక 20 లక్షల వరకు ఈ గ్రామంలో పనిచేద్దామని చెప్పి మాటిస్తూ, అదే రకంగా గతంలో మనకు ఏ అధికారం లేకున్నా మీ అందరి సహాయ సహకారాలతోటి అక్కడ ఉన్నటువంటి గ్రామం ఇది బాపన్గూడానికి కరెంటు పోల్ కానీ లైట్లు కానీ ఆ గ్రామంలో ఇవ్వడం జరిగింది. దానికి తోడు ఈ గ్రామం పార్టీలకు అతీతంగా అభివృద్ధి మీద ముందుంటారు కాబట్టి ఇవాళ ఏ నిధులు లేకున్నా ఒక 32 కెమెరాలతోటి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీసుకోరు కాబట్టి చాలా చక్కటి అవకాశం. పార్టీలకు అతీతంగా ఇంకా కూడా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో ఇక్కడ రోడ్ మీద కూడా మీ గ్రామ సర్పంచ్ గారు కూడా ఎన్నోసార్లు అక్కడ బస్ స్టాండ్ గురించి ఎంపీ గారితో కూడా చెప్పడం జరిగింది. ఆ కాంట్రాక్ట్ని ఖచ్చితంగా ఒప్పించి ఆ బస్ స్టాండ్ నిర్మాణం కోసం నా వంతు బాధ్యతగా నేను పనిచేస్తానని చెప్పి ఈ గ్రామంలో కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల విషయంలో తప్పకుండా అన్ని విధాలు నేను అభివృద్ధి చేస్తానని మాటిస్తూ, ఇంకా 2-3 గ్రామాలు ఉన్నాయి. ఇంకా చాలా విషయాలు మీలో చర్చించి ఈ గ్రామ అభివృద్ధి కోసం ఒకరోజు సపరేట్గా కూర్చొని కూడా మాట్లాడుకొని ఈ గ్రామాన్ని ఎక్కువ నిధులు పెట్టి అభివృద్ధి చేస్తానని చెప్పి మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి పేరున ధన్యవాదాలు. బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మండలంలో 32 సీసీ కెమెరాలు అంటే ఇదే గ్రామం కావచ్చు కదా. నిజంగా నిధులు లేకున్నా ప్రత్యేకంగా గ్రామ అన్ని పార్టీలు యువకులు ముఖ్యంగా ఏకమై 32 కెమెరాలను మీ గ్రామంలో నిర్మించుకురంటే మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఒక్క కెమెరా 100 మందితో సమానం. అంటే ఎంత భద్రత కట్టుదిట్టంగా ఇలా ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఊర్లో ఒక క్రమశిక్షణగా ఉండడానికి కూడా ఎవరు కూడా ఇక్కడ ఏ తప్పు చేయాలన్నా వాటిని చూసి భయపడతారు. కాబట్టి ఒక్కొక్క కెమెరా 100 మంది మా పోలీస్ అన్నలతో సమానం. అంతేనా కదా? 24 గంటలు కళ్ళు పెట్టి చూస్తుంది సీసీ కెమెరా. కాబట్టి అలాంటి కెమెరాలను మీరందరూ కూడా ఏకదాటి మీద మీరు ప్రారంభించుకుంటే ఈ గ్రామ ప్రజలందరినీ కూడా అభినందిస్తూ, ఈ గ్రామం ఆలయ నియోజకవర్గం అన్ని గ్రామాలకు ఆదర్శవంతం గ్రామాలే, అన్ని గ్రామాలు కూడా సీసీ కెమెరాలు బిగించుకోవాలని చెప్పి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.